దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యపు అనుభవంలో నుండి దేవుని మాటలను ధ్యానం చేస్తూ దేవుని ఘనపరిచేటువంటి వారముగా దేవుని సన్నిధిలో మనందరం కూడా ప్రవేశిద్దాం. బైబిల్ వాక్యంలో ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకున్నాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. లేవీయులకు అధిపతి అయిన కెనన్య మందసమును మోయుటయందు గట్టివాడైనందున క్రమమును నేర్చుకొనుటకై నియమింపబడెను. స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో కొద్ది సమయం మన వాక్యం వినదాం. ఇది 21 రోజుల ఉపవాస ప్రార్థన. 10వ రోజు 21 ఉపవాస దినాల యొక్క 10వ రోజులో మనందరం కూడా ప్రవేశించాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో కెనన్య అనేటువంటి వ్యక్తిని గురించి మనం చూస్తాం. ఈ కెనన్య మందసమును మోయుటయందు ఏమై ఉన్నాడంట? గట్టివాడై ఉన్నాడు. గట్టివాడై ఉన్నాడు. ఈరోజు సంఘంలో గట్టివారు కుదువైపోతూ ఉన్నారు. సంఘంలో ఎవరు కొదువైపోతున్నారు? గట్టివారు కొదువైపోతున్నారు. ఎలాంటి గట్టివారంటే మందిర బాధ్యత భారాల విషయంలో, పరిచర్య విషయంలో, మరి సేవకునికి సపోర్టుగా నిలిచే విషయంలో, సేవకు సపోర్టుగా నిలిచే విషయంలో, వాక్య పరిచర్య విషయంలో, ఆ తర్వాత మందిర పరిచర్య కార్యక్రమాల విషయంలో గట్టిగా నిలబడేటువంటి వారు చాలా కొదువైపోతూ ఉన్నారు. చాలా కొదువైపోతూ ఉన్నారు. ఆ గట్టి వారిని సంపాదించుకొనుటకే ఈ 21 రోజు ఉపవాస ప్రార్థన. గట్టితనము ఒకవేళ కోల్పోతున్నారేమో అనేటువంటి ఉద్దేశంతో మరి అన్నగారు మంచిగా 21 రోజు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశారు. సంఘమునకు కావలసింది ఎవరయ్యంటే తాలు గింజలు కాదు, గట్టి గింజలు కావాలి. గట్టి గింజలు అంటే ప్రార్థన చేసే గట్టి అనుభవం కలిగిన వాళ్ళు కావాలి. పరిచర్య ఉన్నతమైనదిగా మారాలి అంటే, పరిచర్యలో దేవుడు అద్భుతాలు చేయాలి అంటే, పరిచర్యలో ఊహించని గొప్ప మార్పు రావాలి అంటే, పరిచర్య నానాటికి క్షేమాభివృద్ధి పొందాలి అంటే, పరిచర్యలో సంఘమునకు వచ్చే ప్రతి ఒక్కరిలో కూడా స్త్రీలలో కానీ పురుషులలో కానీ ఎవరు కావాలి? గట్టివారు కావాలి. కొంతమంది అలా వచ్చి అలా వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. అసలు ఏం చేస్తున్నాడో చూసి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. ఒక మొహం చూపించి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. అసలు ఏం చేస్తాడో చూద్దాం, ఎలా చేస్తున్నాడో చూద్దాం అనేటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. దేవునికి కావాల్సింది, సేవకు కావాల్సింది, పరిచర్యకు కావాల్సింది. మందసమును మోయుటకు గట్టివారు కావాలి. మందసము అంటే దేవుని మందిర పరిచర్యలు జరిగించుటకై, మరి దేవుని పరిచర్య బలాభివృద్ధి పొందుటకై, దేవుని మరి కార్యాలు బలంగా కొనసాగించుటకై ఈ ప్రాంతములో ఈ పరిచర్య గొప్పది, ఉన్నతమైనది, ఆత్మ సంబంధమైనది, ఆశీర్వాదకరమైనటువంటిది. ఈ పరిచర్యలో ఆది అపోస్తుల యొక్క బోధ, ఈ పరిచర్యలో స్థిరమైన వాక్య ప్రత్యక్షత, ఈ పరిచర్యలో ఆత్మ నింపుదలతో కూడిన అనుభూతులు, ఈ పరిచర్యలో దేవుని యొక్క ప్రత్యక్షతతో కూడిన సర్వసత్యాలు ఈ పరిచర్యలో జరుగుతూ ఉన్నాయి అని చెప్పగలిగిన గట్టి విశ్వాసులు కావాలి. ఎవరు కావాలి?
గట్టి విశ్వాసులు మీరు ఎంతమందికి చెప్పారో నాకైతే తెలియదు, కానీ మీరు చెప్పారో లేదో కానీ చెప్పాలి. ఏమని చెప్పాలి? గట్టి విశ్వాసులైతే 21 రోజు అన్న ఉపవాస దినాలను ప్రతిష్ఠించాడు. మీరు కూడా మీ కుటుంబాల్లో ఏమైనా సమస్యలు, బాధలు, వేదనలు, దుఃఖాలు, మానసిక స్థితిగతులు మీ కుటుంబ వ్యవస్థలో ఉన్నట్లయితే రండి, ఇది మీకు అనుకూల సమయము, ప్రార్థించుటకి ఇది ఒక తరుణము, ప్రార్థించుటకి ఇది ఒక అవకాశం అనేటువంటి అనుభూతిని అవతల వారికి మీరు చెప్పగలిగినటువంటి గట్టి విశ్వాసులై ఉండాలి. అలా ఉన్నారా? అలా ఉన్నారా? దేవుని బిడ్డలారా, దేవుని మందస్సమును మోయుటకు నియమించబడినటువంటి వ్యక్తిగా ఎవరున్నారు? ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు? బలహీనుడిగా లేడు, బహుగట్టిగా ఉన్నాడు. సేవకుడు గట్టిగా నిలబడుతున్నాడు, కానీ విశ్వాసులే ఎలా ఉన్నారు? గట్టిగా నిలబడతల్లా. 21 రోజు ఉపవాస ప్రార్థనలో పగలు రాత్రి ప్రియులరా గమనించండి, ఒక్క పూట కూడా ఏమాత్రం కూడా మిస్ అయిపోకుండా ప్రతి పగలు ప్రతి రాత్రి ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. వెళితే ఆశీర్వాదం ఉంది, వెళితే దీవెన ఉంది, వెళితే క్షేమం ఉంది, వెళితే దేవుని మేలులు మనం చూడగలుగుతాం అనేటువంటి గట్టి స్థిరమైనటువంటి ఆత్మీయ నింపుదల కలిగిన వ్యక్తులు ఈరోజు ఉన్నారా అంటే, ఉదయం ఒకళ్ళు వస్తే రాత్రి ఒకళ్ళు రారు, రాత్రి ఒకళ్ళు వస్తే ఉదయం రారు. 21 రోజులు ఏమండి అందరిని అడిగితే 21 రోజు వచ్చామంటే అందరూ చెప్పలేరు. వాళ్ళ పనుల మీద వాళ్ళు, వాళ్ళ ఆలోచనల్లో వాళ్ళు, వాళ్ళ యొక్క వ్యర్థమైన సమయాల్లో వాళ్ళు గడుపుతూ ఉండటమే కానీ, ఏమండి ఉపవాస దినాలు గట్టివా ఓటివా? ఇవి బలమైనవా బలం కానివా? ఒక విశ్వాసికి, ఒక కుటుంబాలకు, ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశపు వాసులకు ఉపవాస దినాలు బహుబలమైనవి. భక్తులు బైబిల్ గ్రంథంలో 40 దినాలు చేసిన భక్తులు ఉన్నారు, 21 దినాలు చేసిన భక్తులు ఉన్నారు, 7 రోజులు చేసిన భక్తులు ఉన్నారు, 3 రోజులు చేసిన భక్తులు ఉన్నారు. ఏమంటే గమనించండి, అలా ఉపవాస దినాల్లో పట్టు విడవక అలాగే కూర్చొని దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్నటువంటి గట్టి విశ్వాసులు ఉన్నారు, గట్టి ప్రవక్తలు ఉన్నారు, గట్టి సేవకులు ఉన్నారు, గట్టి ప్రియులరా మరి ఆత్మీయ ఎదుగుదలలో నడిపించబడగలిగిన సామర్థ్యం కలిగినటువంటి యోధులు ఉన్నారు. అలాంటి వారిలో నీవు ఉన్నావా? అలాంటి వారి యొక్క అనుభూతిని కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి జాగ్రత్తగా. కాబట్టి ఇక్కడ కెనన్యా జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు లేవీ వంశానికి సంబంధించినటువంటి వాడు. ఏమండి గమనించండి, లేవీ వంశానికి సంబంధించిన వాడు అయినప్పటికీ దేవుని మందస్సాన్ని మోయుటకు బహుబలమైనటువంటి వాడుగా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు, స్థిరముగా ఉన్నాడు. ఎక్కడ ఓటమి స్థితిగతులు అతని జీవితంలో లేవు, బలహీనమైన స్థితిగతులు అతని జీవితంలో లేవు. అతడు బహుబలవంతుడుగా ఉన్నాడు. ఈరోజు విశ్వాసులమైన మనము బహుబలవంతులుగా ఉండాలి. మీరందరూ బహుబలవంతులుగా మారుదురుగాక, గట్టి విశ్వాసులుగా మారుదురుగాక. సాయంత్రం మీరందరూ ఒక్కొక్కళ్ళు 10 మందిని తీసుకొచ్చుదురుగాక. చేస్తారా? ఒక్కొక్కళ్ళు 10 మందిని, ఈచ్ వన్ క్యాచ్ వన్ కాదు, అర్థమైందా? ఒక్కొక్కళ్ళు ఎంతమంది తేవాలి? గట్టోళ్ళు అయితే 10 మంది ఏంది, 100 మందిని తెస్తారు. ఏమండి ఇక్కడ నుంచి ప్రార్థన ముగించి వెళ్ళిపోయిన కాడి నుంచి ఏం చేస్తారు? నేను ఇంట్లో వాళ్ళ చెబుతా, పక్క వాళ్ళ చెబుతా, నీ పరిచయస్తులైన వారికి ఫోన్లో కాంటాక్ట్ అవుతా, వాళ్ళని కూడా రమ్మంటావు. నువ్వు గట్టి వ్యక్తివి అయితే నాకెందుకులే, ఆ పాస్టర్ గారే పడతాడు పడేదంతా, ఆ పాస్టర్ గారే పడుతుంది పడేదంతా, నాకెందుకు, నేను వెళ్ళి కాసేపు యేసయ్యా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అనుకుంటే ఇల్లు వచ్చేస్తే సరిపోద్ది అన్నట్లుగా ఉండేటువంటి వాళ్ళు ఈనాడు చాలామంది 99% ఉన్నారండి. అలాంటి వారు కాదు దేవుని కావాల్సింది. ఎలాంటి వారు దేవుని కావాలి?
గట్టివారు కావాలి, గట్టివారు కావాలి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమంది సాయంత్రానికి ఎంతమందిని తేవాలి? ఎంతమంది ఉన్నారు లెక్కేయండి. ఒక పూటేనా? వెరీ నైస్. సరే సరే, రేపు 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 ఉదయకాలానికి ఏం చేయాలి మీరు? ఏమండి, రేపు ఉదయకాలానికి ఏం చేయాలి? మళ్ళీ మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంతమంది కంటే ఎక్కువ అన్న ఈ ఉపవాస గుడికలు పెట్టి ఏం చేస్తున్నాడు? బిర్యానీ పెట్టే సేవకులు తెస్తున్నాడు. ఎవరిని తెస్తున్నాడు? బిర్యానీ పెట్టే సేవకుల్ని. మీరు బిర్యానీ తినేటువంటి వారిగా ఉండాలని దమ్ బిర్యానీ తినాలా? మీరు ఇంకా బిర్యానీ కాదు, ఇంకా దమ్ బిర్యానీ తినాలా? అలాంటి సేవకుల్ని స్థలంలోకి అన్న తీసుకొని వస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు అలాంటి వారిని తీసుకొని వస్తానంటే మీరు గట్టి వాళ్ళు ఇవ్వాలని, మీరు అన్ని విషయాల్లో గట్టివారుగా నిలబడాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నేను ఈ యొక్క కెనన్యాను గురించి బైబిల్ గ్రంథ ధ్యానంలో అనేక విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు అనేక విషయాలు తటస్థించినాయి. ఆ కెనన్యా జీవితంలో ఏ ఏ విషయాల్లో అతడు గట్టిగా ఉన్నాడో, ఏ ఏ విషయాల్లో గట్టి అనుభూతిని కలిగి ఉన్నాడో ఆ వాక్య భాగాలను మనం గమనిస్తే చూడండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 8వ వచనంలో, 10వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ ఏ అనుభూతిని కలిగి ఉన్నాడు అంటే చూడండి. 10వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. బైబిల్ చదివేవాళ్ళు స్పీడ్గా కొద్దిగా అందించండి అమ్మా. నేటి వరకు జరిగినట్లు యెహోవా నిబంధన మందస్సమును మోయుటకు, యెహోవా సన్నిధిని మోయుటకు, యెహోవా సన్నిధి నిలుచుటకు, ఆయనను సేవించి ఆయన నామమున బట్టి దీవించుటకు లేవి గోత్రపు వారిని యెహోవా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ నిబంధన మందస్సమును ఏమండి గట్టిగా మోయుటకు లేవి గోత్రంలో ఉన్నటువంటి కెనన్యాను దేవుడు గట్టిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నిబంధన మందస్సమును మోయుటకు లేవి గోత్రీకులను, లేవి వంశస్థులను, ప్రియులరా ఆ వంశములో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ కెనన్యాను దేవుడు ఎన్నుకున్నాడు. నిబంధన విషయంలో గట్టివాడు ఇతడు. నిబంధన చేసుకునేటువంటి విషయంలో గట్టివాడు. నెంబర్ 1 మొట్టమొదటిది ఇతడు నిబంధన చేసుకుని దాని విషయంలో గట్టి అనుభూతిని కలిగిన వాడు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన మనము నిబంధన చేసుకునే వారమై ఉండాలి. అతడు ఒకటి నిబంధన మందస్సమును మోసేటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత ఆ నిబంధనను మందస్సమును మోయుటకు గట్టిగా నిలబడినటువంటి వాడుగా ఉన్నాడు. గట్టి నిబంధన చేసుకున్నాడు. ఎక్కడ తమకకూడదు, ఎక్కడ జడియకూడదు, ఎక్కడ నాలో ఏ లోపం ఉండకూడదు, ఏ విషయంలో కూడా దేవుని మందస్సము యొక్క పరిధిలో ఎక్కడ కూడా అవిధేయతను కలిగిన వ్యక్తిగా నేను ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు, దేవుని మందిరానికి వచ్చిన నీవు ఒక నిబంధన చేసుకోవాలి. నేను దేవుని సన్నిధికి వెళ్ళిన వ్యక్తిగా ఉన్న నేను ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, ఆరాధించే వ్యక్తిగా ఉండాలి, వాక్యం వినే వ్యక్తిగా ఉండాలి, స్తుతించే వ్యక్తిగా ఉండాలి, దేవుని ప్రత్యక్షతను చూచే వ్యక్తిగా ఉండాలి, దేవుని యొక్క కార్యాలలో అనేకమైన విషయాలు నేర్చుకునేటువంటి వ్యక్తిగా, దేవుని మందస్సము యొక్క సన్నిధిలో ఆ మందస్సము ఎదుట, ఆ బలిపీఠం ఎదుట నేను దేవుని ఎదుట ఎలాంటి వ్యక్తిగా ఉండాలి అనేది అతడు నియమించుకున్నాడు. అంటే నీవు అలాంటి వ్యక్తిగా నియమించుకొనబడే వ్యక్తిగా ఉండాలి అంటే దేవుని బిడ్డలారా పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండుటకు నీవు తీర్మానం చేసుకోవాలి. పరిశుద్ధమైన వ్యక్తిగా కెనన్యా మందస్సాన్ని మోయాలి అంటే మొదటిది అతడు తనలో ఒక నిబంధన చేసుకోవాలి. ఆ నిబంధన ఏమై ఉండాలి అంటే ఆ నిబంధన తాత్కాలికమైనది ఉండకూడదు. ఆ నిబంధనలో పరిశుద్ధత ఉండాలి. ఆ నిబంధనలో ఏముండాలి?
పరిశుద్ధత ఉండాలి. దేవుని బలిపీఠం యొద్దకు వచ్చినప్పుడు, మందస్సం యొద్దకు వచ్చినప్పుడు, నీవు దేవుని దగ్గర కనబడేటప్పుడు, నువ్వు దేవుని కనబడేటప్పుడు నీలో పరిశుద్ధత ఉండాలి. బలిపీఠం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బలిపీఠం మీద దేవుని మహిమ దిగి వస్తూ ఉంటుంది, దేవుడు దిగి వస్తూ ఉంటాడు. ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఎవరు చూస్తారు? దేవుడు మిమ్మల్ని చూస్తాడు. దేవుని మీరు చూస్తారు. దేవుని వాక్య అనుభవాలను మీరు చూస్తారు. దేవుని ఆత్మీయ అనుభూతులను మీరు చూస్తారు. మీరు చూచేటప్పుడు దేవునికి మీరు పరిశుద్ధులుగా కనబడాలి. మీరు పరిశుద్ధులుగా ఆయన ఎదుట ఉండాలి. అలాగ ఉంటేనే ఈ మందస్సం ఎదుట నిలబడి, ఈ మందస్సం ఎదుట మోకరిల్లి, ఈ మందస్సం ఎదుట దేవుని యొక్క ప్రత్యక్షతను కన్నులారా మీరు చూడగలుగుతారు. ఈ మందస్సం ఎదుట నీవు సంపూర్ణమైనటువంటి ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను కనుగొనగలుగుతావు. చాలామంది బలిపీఠం దగ్గరికి వస్తారు, మందస్సం దగ్గరికి వస్తారు, పిల్లరా దేవుని ప్రత్యక్షత దగ్గరికి వస్తారు, కానీ ఊరికి వచ్చి ఊరికి వెళ్ళిపోతారు. 7 రోజులు 21 రోజు ఉపవాస ప్రార్థన ఊరికి వచ్చి ఊరికి వెళ్ళిపోవటానికి కాదు. నీవు ఒక బలమైన వ్యక్తిగా నిలబడడానికి, ఒక గట్టి స్థిరమైన వ్యక్తిగా నిలబడటానికి, నిన్ను ఆధ్యాత్మికంగా స్థిరపరచడానికి దైవజనులు ఈ కూడికను ఏర్పాటు చేశారు. కెనన్యావలే నీవేం చేయాలి? పరిచర్యను మోసే వ్యక్తిగా ఉండాలి. కెనన్యావలే నువ్వు దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకోవాలి. కెనన్యావలే నీవు దేవుని దగ్గర పరిశుద్ధంగా కనబడాలి. దేవుని దగ్గర పరిశుద్ధంగా కనబడాలి. ఎక్కడ కూడా అపరిశుద్ధత మనలో చోటు చేసుకోకూడదు. విశ్వాస జీవితంలో మనల్ని తీర్మానం చేసుకున్నప్పుడు, విశ్వాసులుగా బ్రతుకుతున్నప్పుడు, రక్షించబడి మారు మనసు పొంది విశ్వాసం అనే పేరు పెట్టుకున్నప్పుడు నీవు పరిశుద్ధతనే కలిగి ఉండాలి, కానీ అపరిశుద్ధతను కలిగి ఉండకూడదు. అపవిత్రత కోడి అన్నటువంటి స్థలాల మధ్యకు, వారి మధ్యకు దేవుడు ఏమాత్రమో రాడు. దేవుడు మీలోనికి రావాలి అంటే, మీరు ఆయనలోనికి వెళ్ళాలి అంటే, మీలో దేవునికి నివాస స్థలము అనేది ఏర్పాటు చేయాలి. ఆ నివాస స్థలమే పరిశుద్ధమైన హృదయం. పరిశుద్ధమైన హృదయము నీలో దేవుడు చూడగలిగినప్పుడు ఆయన నీలోనికి వస్తాడు. నీలోనికి వచ్చి నీవు ఎక్కడ కూడా తమకకుండా, జడియకుండా, కదలపడకుండా, ఎక్కడ కూడా మరి నువ్వు కదిలింపబడకుండా నిన్ను స్థిరంగా నిలబెడతాడు. ఈరోజు చాలామంది స్థిరంగా లేకపోవటానికి కారణం వారిలో స్థిరత్వం లేదు, గట్టితనం లేదు. గట్టి ప్రార్థన ఉందా? గట్టి వాక్య ప్రత్యక్షత ఉందా? గట్టి ఆత్మీయ ఎదుగుదల ఉందా? చిన్న చిన్న వాటికి భయపడిపోతున్నారు, చిన్న చిన్న వాటికి కలవరపడిపోతున్నారు, చిన్న చిన్న వాటికి అధైర్యం పడిపోతున్నారు, కుటుంబపరమైనటువంటి ఒత్తిడులకు లోనైపోతున్నారు. లోకములో, సమాజంలో, పిల్లల నీ జీవితంలో ఎన్నో మరి సమస్యలు నీకు ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిని ఎదిరించి అధిగమించలేక, నువ్వు సరిగా నిలబడలేక నీవు కుప్పకూలిపోతున్నావు. చివరికి నీ స్థితి ఏమైపోతుందంటే జారిపోయే స్థితిగా మారిపోతుంది. కెనన్య జీవితం అలాంటిది కాదు. కెనన్య జీవితం అలాంటిది కాదు. కెనన్య జీవితం ఎలాంటిది అంటే దేవుని మందసాన్ని మోయటానికి గట్టిగా తన్ను తాను దేవుని యొద్ద స్థిరపరుచుకున్నాడు, తన్ను తాను ప్రతిష్ఠించుకున్నాడు, తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు, తన్ను తాను దేవుని దగ్గర నిబంధన చేసుకున్నాడు. దేవుడు కెనన్యాను ఎన్నుకున్నాడు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగూ ఉన్నాడు కాబట్టి, అలాంటి అనుభూతి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధులే ఆ మందసాన్ని మోయుటకు అర్హులు. మందసాన్ని తాగడానికి కూడా అర్హులు ఎవరంటే పరిశుద్ధులే. ఏమండి? పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని యొద్ద పరిపూర్ణుడు కాలేడు. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు చూడలేరు. పరిశుద్ధత అనేది నీ జీవితంలో ఉండాలి. పరిశుద్ధత అనేది నీ జీవితంలో. ఒకటి ఏం చేసుకున్నాడు అంటే దేవుని సన్నిధిలో నిబంధన విషయములో గట్టిగా తన్ను తాను స్థిరపరచుకున్నాడు, మోయాలనే ఉద్దేశం కలిగి. తర్వాత పరిశుద్ధతల విషయములో తన్ను తానే మరి దేవుని దగ్గర పవిత్రంగా తన్ను తాను నింపుకున్నాడు. తర్వాత దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే మీరు చూడండి, 35వ అధ్యాయము 3వ వచనంలో, ఒకటి నిబంధన విషయములో గట్టివాడు అతడు.
ఇశ్రాయేలులందరికీ బోధ చేయువాడును, యెహోవాకు ప్రతిష్ఠితుడైన లేవీయులకు పరిశుద్ధమైన మందస్సమును. అవండి గమనించండి, పరిశుద్ధమైన మందస్సమును మోయక ఇశ్రాయేలు రాజైన దావీదు కుమారుడకు సొలొమోను కట్టించిన మందిరమును దానిని ఉంచుడి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయంలో మందసం ఏమై ఉన్నది అంటే పరిశుద్ధమై ఉన్నది. మందసం ఏమైంది? పరిశుద్ధమై ఉన్నది. ఆ మందస్సాన్ని ప్రియులను గమనించండి, తాకటానికైనను మోయటానికైనను ఆ మందస్సం దగ్గర తను ఆలోచనలు యావత్తును సఫలపరచబడటానికైనను కూడా లేవి వంశస్థులను దేవుడు ఏం చేసుకున్నాడంటే పరిశుద్ధపరుచుకున్నాడు. లేవి వంశస్థులను పరిశుద్ధపరుచుకున్నాడు. ఆ లేవి వంశస్థులలో ఉన్న వ్యక్తి ఈ కెనన్యా. ఈ కెనన్యా జీవితంలో మరొక అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీ పత్రికలో చూడండి 12వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట రాయబడింది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏమై ఉండాలి మీరు? అబ్బా, కెనన్యా అంట అందరితో సమాధానము, అందరితో ఎలాంటి వాడుగా? మనందరం అలా ఉండాలా లేదా? మనందరం అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కెనన్యా జీవితంలో అందరితోనూ సమాధానము. ఈరోజు మనకి సమాధానం ఉంటుంది అందరితో. భర్తతో సమాధానం ఉండదు, భార్యతో సమాధానం ఉండదు, బిడ్డలతో సమాధానం ఉండదు, కోడలతో సమాధానం ఉండదు, అత్తతో సమాధానం ఉండదు. ఇంట్లో ఉన్న వాళ్ళతో ఒకళ్ళకే ఏమంటలా. మళ్ళీ ఎక్కడికి వచ్చాము చాలా భక్తి పూర్వకాలకు ప్రార్థన చేస్తామంట. అసలు మనలాంటి విశ్వాసం ఇంకా ఊరు లేరు అన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇంటికి పోతే ఒకళ్ళతో సమాధానంగా మాట్లాడాలి. సమాధానం లేకుండా ఎక్కడ దేవుని యొద్ద నుండి జవాబు నీకు రాదు. సమాధానంగా ఉండేవాళ్ళు ఎవరు తెలుసా? పరిశుద్ధులు. పరిశుద్ధత నీలో లేదు అంటే నువ్వు ఇతరులతో సమాధానము పడటం లేదన్నమాట. అర్థమవుతుందమ్మా? పరిశుద్ధత ఉంటేనే నువ్వు అందరితో సమాధానంగా ఉంటావు. పరిశుద్ధత ఉంటేనే అందరినీ నువ్వు ఐక్యత పరుచుకునేటువంటి వ్యక్తిగా ఉంటావు, ఐక్యత కలిగిన వ్యక్తిగా ఉంటావు అందరితో కూడా. ఆ పరిశుద్ధత లేకపోతే ఏ కొంచెం లోపించినా అక్కడ సమాధానం కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయి. ఈ హెబ్రీ గ్రంథకర్త రాస్తున్న మాట ఏంటంటే, చదవండి మాట, మీరు అందరితో సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు. అది పరిశుద్ధత లేకుండా అక్కడికి వెళ్ళడం, ఆయన చూడడం. మందసం దగ్గరికి వస్తున్నా మంచిదే, బలిపీఠం దగ్గరికి వస్తున్నా మంచిదే. నీలో సమాధానం లేకుండా, నువ్వు పరిశుద్ధత లేకుండా, అందరితో ఐక్యత కలిగి ఉండకుండా నువ్వు దేవునిని ఎలా చూడగలుగుతావు? నువ్వు దేవుని చూడాలంటే ముందు నువ్వు సమాధాన పడాలి, నీలో పరిశుద్ధత కలిగి ఉండాలి, అందరితో ఐక్యత కలిగి ఉండాలి, అందరిని ప్రేమించే వ్యక్తిగా. ఈ కెనన్యా సమాధానపరిచుకునేవాడు, పరిశుద్ధంగా మార్చుకునేవాడు, అందరినీ ప్రేమించేటువంటి స్వభావం కలిగిన వాడు. ఎక్కడా కూడా తాను చేసుకున్న నిబంధనను ఉల్లంఘించి అవతలకు దాటి వెళ్ళేవాడు కాదు. దేవుని దగ్గర ఏ నిబంధన అయితే చేసుకున్నాడో ఆ నిబంధనలోనే నిలిచి ఉండేవాడు కెనన్యా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఏమై ఉండాలి? కెనన్యా వలె సమాధానము కలిగి ఉండాలి. ఈరోజు కుటుంబ వ్యవస్థలలో సమాధానం లేదు. సమాధానం ఇంటిలో ధనం కూడా నిలబడదండి. సమాధానము లేని ఇంటిలో బంగారము కూడా కాపురం చేయదు. సమాధానము లేని ఇంటిలో ఏ గృహములో కూడా ఆరోగ్యం ఉండదు. ఏ ఇంటిలో సమాధానం ఉండదో ఆ ఇంటిలో అనారోగ్యమే. ఏ ఇంటిలో సమాధానం ఉండదో ఆ ఇంటిలో కలతలే. ఆ ఇంటిలో సమస్యల వెంబడి సమస్యలే, పోరాటముల వెంబడి పోరాటాలే. అపవాది అయిన సాతానుడు వారి ఇంటిలో ఏమై ఉంటాడంటే ఎస్టేజ్ కూర్చుంటాడు. కాబట్టి నీ ఇంటిలో ఏముండాలి?
సమాధానం నీలో ఉండాలంటే గట్టిగా దేవునిలో నువ్వు నిలబడాలి. గట్టిగా దేవుని వాక్యం మీద నువ్వు ఆనుకొని నిలబడాలి. ప్రార్థన యందు నిలబడాలి, విశ్వాసం యందు నిలబడాలి, పరిశుద్ధత యందు నిలబడాలి. దేవుని దగ్గర చేసుకున్న ఆ ఒప్పందం ఎప్పుడు? రక్షించబడినప్పుడు ఒప్పందం చేసుకున్నావు కదా. ఎలాంటి ఒప్పందం చేసుకున్నావు? నేను ఎన్నటికి పాపములో పడిపోకుండా, దుష్టత్వం కలిగి జీవించకుండా, మరి లోకస్తుని వలె నేను ఉండకుండా, నేను నీతిమంతునిగా, పవిత్రునిగా, పరిశుద్ధునిగా, దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తాను అనేటువంటి ఒక నిబంధన నువ్వు చేసుకున్నావు లేదా? ఆ నిబంధనను కలిగి నీ చివరి వరకు జీవిస్తూ ఉండాలి. నువ్వు జీవిస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలపు సమయంలో మనందరి జీవితంలో కనన్య వలె ఏమై ఉండాలి? మనం ఏమై ఉండాలి? ఎక్కడ పొరపాటు లేనివాడు అండి కనన్య. ఎక్కడ దోషము లేనివాడు, ఎక్కడ ఏ విషయంలో కూడా అవిధేయత కలిగిన వాడు కాదు. తనేంటో, తన పరిస్థితి ఏంటో, తన కుటుంబ జీవితం ఏంటో, తన యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉండాలో దేవుని దగ్గర సరిచేసుకుంటూ ఉండేవాడు. ఎవరికి ఇబ్బంది కలిగిన వాడు కాదు, ఎవరికి దుఃఖకరమైన వాడు కాదు, ఎవరికి బాధకరమైన వాడు కాదు. ఏ విషయంలో కూడా దేవుని ఎదుట దోషిగా కనబడే స్థితి కలిగినటువంటి వ్యక్తి కాదు కనన్య. తర్వాత బైబిల్లో మీరు చూడండి, పేతురు మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మీరు చూస్తే ఒక మాటను మీరు చదువుదాం. ఏమై ఉన్నాను? దేవుడు ఏమై ఉన్నాడు? అదేండి, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి అది కోరుకుంటున్నాడు దేవుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరును పరిశుద్ధులై. కనన్య జీవితంలో మందస్సము మోయటానికి, ఏగో నా దేవుని మందస్సం పరిశుద్ధమైనది, ఆయన సన్నిధి పరిశుద్ధమైనది, ఆయన అనుభూతులు పరిశుద్ధమైనవి, ఆయన చర్యలన్నీ పరిశుద్ధమైనవి. కాబట్టి నేనును పరిశుద్ధుడుగా ఉండాలి. ఏమన్నాడు అక్కడ పేతురు? చదవండి. కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధతయే దేవుని బిడ్డలకు ఏమండి ఏమై ఉన్నది? అలంకారం. పరిశుద్ధతయే దేవుని ప్రజలకు అలంకారము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మీరు చూడండి, ఇర్మియా గ్రంథాన్ని మనకు జ్ఞాపకం చేసుకుంటే 5వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము, మీ దోషములు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలుగకుండుటకు. ఏమై ఉన్నాయి? మీకు మేలు కలగకుండా ఉండటానికి, మీరు ఆశీర్వాదకరంగా ఉండకపోవడానికి, మీరు దేవుని దీవెనలకు వారసులుగా మార్చబడపోవటానికి, మీ కుటుంబాలు క్షేమాభివృద్ధి పొందక ఉండడానికి, మీ బిడ్డల యొక్క జీవితాల్లో అనేకమైన మేలులు, ఆశీర్వాదాలు పొందలేకపోవటానికి కారణం మీ పాపములే. నేను పరిశుద్ధుడను, నేను ఏ పాపం చేయలేదు, నేనంత నీతిమంతుడు, ఐఎమ్ పర్ఫెక్ట్ అనుకోవద్దు దయచేసి. ఎప్పుడు దేవుని సన్నిధి నీకు ఒకటి ఉంది. ఆ దేవుని సన్నిధిలోనికి వచ్చి బలిపీఠం ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీకు కలిగిన నీలో ఉన్న దోషములన్నిటినీ బయలుపరుస్తాడు, తెలియపరుస్తాడు. దానిని ఏం చేయాలి? నువ్వు తీసివేసుకుని నీవు పరిశుద్ధపరుచుకొనటానికి ఆయన సన్నిధికి రావాలి. మీకు మేలు కలగపోవటానికి కారణం, మీరు ఆశీర్వదించబడకపోవటానికి కారణం, మీరు అనేకమైన దీవెనలు పొందలేకపోవటానికి కారణం మీ పాపములే. పాపము నీలో ఉన్నంతకాలం ఎప్పుడు నీ జీవితంలో మేలు పొందలేవు. పాపం ఏం చేసిందంటే నేను అస్థిరునిగా చేసింది. పాపము నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను స్థిరమైన వానిగా చేయదు. పాపము నిన్ను ఏం చేస్తుందంటే దేవుని యొక్క సంపూర్ణతలోనికి నిన్ను తీసుకుని వెళ్ళదు. పాపము నిన్ను ఏం చేస్తుంది అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను కోల్పోయే వ్యక్తినిగా చేస్తుంది. నిమిషం, ప్రతి గంట తను ఏమై ఉన్నానో అది దేవుని ఎదుట కనపరుచుకుంటూ వచ్చాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏమండి, సోమవారం మొదలుకొని శనివారం దాకా ఏ లోకంలో ఎక్కడెక్కడో తిరుగుతాం, ఎవరితో మాట్లాడుతూ ఉంటాం, ఏదేదో చేస్తూ ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చి ఏం చేస్తాం మనం? ప్రభువా, నీ సన్నిధికి వచ్చానయ్యా, ఈ వారం అంతా నేను ఎక్కడెక్కడో ఎటో తిరిగాను, ఎవరెవరితో మాట్లాడాను అయ్యా, ఆ మాటలలో, ఆ ప్రవర్తనలో, నడకలో, చూపులో ఎక్కడైనా దోషం నాలో ఉన్నదేమో, దయచేసి నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తావా?
ప్రార్థన చేయో. మనం ఏం చేస్తాం తెలుసు, పెద్ద నీతిమంతుల్లాగా ఏమండి ఏ పాపం లేని వాళ్ళం అనుకొని పరిశుద్ధంగా ఉండి మనం మోసం చేసుకొని మనం నీతిమంతులు అనుకొని నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుని అనుకుంటామేమ్మా. దయచేసి ఈ లోకములో మనం ఉన్నంత కాలము దోషము ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఏదో ఒక రీతిలో మనల్ని అలుముకుంటూ ఉంటుంది. అది మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి దానిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెడుతూ ఉండాలి. ఏమంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం, భోజనం వండుకుంటాము ఒక డేగిషాలో, వండుకున్న డేగిషాలో మళ్ళీ వండుకుంటామా? దాన్ని ఏం చేస్తాం? తిన్నాక కంచం మళ్ళీ దానిలోనే తింటామా? మళ్ళీ ఏం చేస్తాం? దాన్ని మళ్ళీ కడుగుతాం. కడిగాను, ఒకసారి కడిగాను, కడకన్నా పర్లేదు అనుకుంటామా? ప్రతిరోజు కడుగుతాం, రోజుకు 3 సార్లు కడుగుతాం దాన్ని. మరి నీ హృదయం రోజుకి ఎన్నిసార్లు కడగాల? ఎన్నిసార్లు తింటావో అన్నిసార్లు కడుగుతూనే ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మనము మేలు, ఆశీర్వాదము, దీవెన పొందలేకపోవటానికి కారణం ఏమిటంట? పాపమే. ఆ పాపము లేకుండా ఉండుటకు తన్ను తాను ఎంతగానో దేవుని ఎదుట తన్ను తాను సిద్ధం చేసుకునేవాడు, పరిశుద్ధపరుచుకునేవాడు, తను తాను పవిత్రపరుచుకునేవాడు ప్రియులారా. తర్వాత దేవుని వాక్యంలో మనం చూస్తే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది. కీర్తనకారుడు దావీదు రాసిన కీర్తనలో 93వ కీర్తన 5వ వచనంలో మీరు చూస్తే 93వ కీర్తన 5వ వచనం, నీ శాసనములు ఎన్నడూనూ తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి. కాలాలు మారిన, యుగాలు మారిన, తరాలు మారిన, సేవకులు మారిన, విశ్వాస సమూహాలు మారిన, ఎవరు మారినా, ఏమి మారినా నీ శాసనము ఒకటే విధంగా ఉంటుంది. నీ ఆజ్ఞలు ఒకే విధంగా ఉంటాయి, నీ క్రమాలు ఒకే విధంగా ఉంటాయి, నీ అనుభూతి ఒకే విధంగా ఉంటుంది. అది ఏమై ఉన్నది అంటే పరిశుద్ధతయే. ఈరోజు పరిశుద్ధతయే నీ జీవితంలో నిబంధనగా చేసుకోవాలి. పరిశుద్ధతయే ఒక ప్రత్యేకమైనటువంటి దేవుని బిడ్డరా ఒడంబడిక నీ జీవితాన్ని మార్చుకోవాలి. పరిశుద్ధతయే నీ జీవితంలో ఒక ప్రాధాన్యంగా మార్చుకొని నీ జీవిత ప్రయాణంలో కొనసాగించబడేటువంటి వ్యక్తిగా ఉండాలి. మొదటిది, నిబంధన విషయములో గట్టివాడు. ఏ నిబంధన చేసుకున్న గట్టి స్థిరమైన వ్యక్తిగా నిలబడే అనుభూతి కలిగిన వాడు కెనన్య. రెండవది, పరిశుద్ధత విషయంలో గట్టివాడు. మూడవది ప్రియుల నిర్గమకాండం 6వ అధ్యాయం 34 వచ్చి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దానిని పెట్టాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, కెనన్య ఒకటి నిబంధన విషయములో ఏమై ఉన్నాడు? గట్టివాడు. రెండవది పరిశుద్ధతలో గట్టివాడు. మూడవది సాక్ష్యము విషయంలో గట్టివాడు. ఈరోజు విశ్వాసులకి ఏముండాలి? సాక్ష్యం లేకపోతే చచ్చిపోవటమేనండి. సాక్ష్యం లేని జీవితం బ్రతికినా ఒకటే, బ్రతకపోయినా ఒకటే. విశ్వాసం అంటే సాక్షి. కెనన్య తన జీవితంలో సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. నీ జీవితంలో సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో సాక్ష్యం మంచిగా ఉంటే ₹1,00,000 అప్పు పడతాయండి. సాక్ష్యం సరి లేకపోతే రూపాయి కూడా పుట్టదు. సాక్ష్యం సరిగా ఉంటే నీ చుట్టూ నీకు చేయూతనిచ్చేవాళ్ళే. సాక్ష్యమే సరిగా లేకపోతే నీ ఇంటిలో వారు కూడా నిన్ను నమ్మరు. దేవుని ఆరాధించే నీవు, దేవుని సన్నిధికి వచ్చిన నీవు, మందస్సు ఎదుటకు వచ్చి సాగిలపడి మోకరించి ఆరాధించేటువంటి నీ జీవితంలో ఉండవలసింది ఏంటంటే సాక్ష్యం. ఫలాని మరియమ్మ గారి సాక్ష్యం ఎలాంటిదే అని అడిగినప్పుడు పలాని సంతోషం గారి సాక్ష్యం, పలాని స్వార్థమ్మ గారి సాక్ష్యం, లేకపోతే పలాని వెంకటేశ్వరమ్మ గారి యొక్క సాక్ష్యం, పలాని కోటేశ్వరమ్మ గారి సాక్ష్యం, పలాని ఇదిగో కోటేశ్వరరావు గారి సుబ్బారావు గారి సాక్ష్యం, పలాని అబ్రహాం గారి సాక్ష్యం ఎలా ఉందని అడిగినప్పుడు వాళ్ళ పేరుకు భక్తే కానీ
రక్షణ పొందారు కానీ, బాప్తిసం పొందారు కానీ, ఇదిగో మందిరానికి వెళుతున్నారు కానీ వాళ్ళంత దౌర్భాగ్యులు మరొకరు లేరనేటువంటి అపకీర్తితో కూడిన సాక్ష్యం నీవు కలిగి ఉండకూడదు. అపకీర్తితో కూడిన సాక్ష్యం నీవు కలిగి ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులరా, విశ్వాస జీవితానికి కావలసింది, దేవుని బిడ్డలకు కావలసింది సాక్ష్యం. సాక్ష్యం, నీ విట్నెస్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నీ సాక్ష్యం, నీ టెస్టిమనీ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నీ భర్త దగ్గర సాక్ష్యం బాగుండాలి, నీ భార్య దగ్గర సాక్ష్యం బాగుండాలి, నీ తోడుకోళ్ళ దగ్గర, నీ అత్త దగ్గర, నీ అన్నదమ్ముల దగ్గర, నీ బంధుమిత్రుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ సంఘములో సాక్ష్యం బాగుండాలి. ఈరోజు సాక్ష్యము లేని క్రైస్తవ్యము జీవితంలో జీవిస్తున్నాం. సాక్ష్యము లేని విశ్వాసిగా బ్రతుకుతున్నాం. సాక్ష్యము లేని దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నాం. సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఏది నీ సాక్ష్యం? నీ సాక్ష్యం మురికిగుడ్డలాగా ఉందా? పరిశుద్ధతను దాల్చి పరిశుద్ధమైన జీవితంగా 10 మంది ఎదుట ప్రచురము చేయబడేటువంటి సాక్షిగా నీ జీవితాన్ని జీవించుచున్నావా? కెనన్యా జీవితంలో మందసాన్ని మోయటానికి దేవుడు ఎన్నుకున్నాడంటే, నిబంధన చేసుకునే విషయంలో ఏమాత్రం మాట తప్పనివాడు, ఒడిదుడుకులు లేనివాడు, అటు ఇటు తిరుగులాడేవాడు కాదు. ఆ నిబంధన విషయంలో ప్రాణమైన అర్పించడానికి సిద్ధపడేటువంటి వాడు కెనన్యా. పరిశుద్ధత విషయంలో తనకు తానే పరిశుద్ధతను తను జీవితంలో ఎన్నుకొని దేవుని యొక్క అనుభూతి ఎలా ఉందో, దేవుడు ఎలా ఉన్నాడో, దేవుని మందిర కార్యాలు ఎలా ఉన్నాయో, వాక్య ప్రత్యక్షత ఏం చెబుతుందో, దేవుడు ఏం చెబుతున్నాడో, ఏ విధంగా ఉండమన్నాడో ఆ విధంగా తాను మాదిరిగా మార్చుకునే జీవితం కలిగినటువంటి పరిశుద్ధమైన అనుభూతి కలిగిన వాడు కెనన్యా. సాక్ష్యము లేకుండా ప్రియులరా గమనించండి, మందసాన్ని మోయటానికి అర్హుడు కాదో. సాక్ష్యం లేకుండా పరిశుద్ధులుగా జీవించలేము. ముందు మన జీవితంలో సాక్ష్యం ఉండాలి. మందిరానికి వస్తున్నప్పుడు పలాని రాజ్కుమార్ డేవిడ్ అని చర్చికి వెళ్తున్నామండి మేమంటే, నెంబర్ 1 సాక్ష్యం అండి ఆ సేవకుని దగ్గరకా మీరు వెళుతుంది అని మిమ్మల్ని గురించి ఘనంగా చెప్పేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సాక్ష్యం కలిగి ఉండాలి. ఎందుకు 21 రోజు ఉపవాస ప్రార్థన అంటే, నువ్వు సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉన్నావో లేదో, మరలా ఆ కోల్పోయిన సాక్ష్యాన్ని తిరిగి సాక్షియుతంగా నేను మార్చడానికి ఈ కూడికలే. పరిశుద్ధతను కోల్పోయి ఉన్నావేమో, ఒకవేళ పరిశుద్ధంగా మళ్ళీ మార్చబడే విధంగా మార్చడానికే ఈ పరిశుద్ధ కూడికలు. ఒకవేళ దేవుని దగ్గర నువ్వు చేసుకునే నిబంధన తొలగిపోయి లోక సంబంధమైన నిబంధన కలిగి ఉన్నావేమో, ఆ లోక సంబంధమైన నిబంధన విడిచిపెట్టి దైవ ప్రత్యక్షతతో కూడిన నిబంధనలు మరలా ట్రాక్లోకి వస్తావనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఉపవాస కోడికలో 21 రోజు ఏర్పాటు చేసుకుంది. అంతేనా కదా? ఈరోజు చాలామంది అనేక రకాల వారు ట్రాక్ తప్పుతూ ఉంటారు, ట్రాక్లో ఉండరు. నీవు మంచిగా ఎదుగుతున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఆత్మీయతను తొలగించి దొంగిలించుకొని దోచుకొని వెళ్ళిపోయేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. నిన్ను ట్రాక్ నుండి తప్పించి పడిపోయేటట్టు చేసేవాళ్ళు ఉంటారు. అందుకే దేవుని సేవకులు ప్రయాసపడుతున్నారు, ఉపవాస ప్రార్థనలు పెడితేనైనా వాళ్ళు ట్రాక్లోకి వస్తారేమోనని. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి, ఒకటేంటి? నిబంధన చేసుకునే విషయంలో గట్టివాడు. రెండవది పరిశుద్ధత విషయంలో గట్టివాడు. మూడవది సాక్ష్య విషయంలో గట్టివాడు. అయితే ఈ కెనన్యా జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవి చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. ఎందుకంటే సమయం మించిపోయి వాక్యం చెప్పకూడదు. కాబట్టి నేను చాలా క్లుప్త ప్రసంగికుడిని, దీర్ఘకాల ప్రసంగికుడి కాదు. ఆత్మీయ విషయాలు నాకు చెప్తూ ఉంటాను. అయితే 3 విషయాలు ఆశీర్వాదకరమైన విధాలుగా మనం చూస్తాం. ఒకటి చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథాన్ని మనం చూస్తే 15వ అధ్యాయం 22 వచనం చూడండి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము, లేవీయులకు అధిపతి అయిన కెనన్యా మందసమును మోయుట యందు గట్టివాడై ఉన్నందున అతడు ఆమేన్ ఏవి క్రమమును నేర్పడానికి మోత క్రమమును అంటే క్రమము కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ క్రమమే కన్యన్యా కుటుంబానికి ఆశీర్వాదం. ఈరోజు క్రమము లేని వారుగా మనం ఉండకూడదు.
క్రమముగా మోత యొక్క వాటిని మోయుటకు కానీ లేకపోతే ఆ క్రమాన్ని నేర్పటానికి కానీ క్రమమును కలిగినటువంటి అనుభూతిని కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టే కెనన్యాను దేవుడు నియమించుకున్నాడు. అతడు మూడు ఆశీర్వాదకరమైన అనుభవాలు ఏంటంటే, క్రమము నేర్పించుట విషయంలో ఏమండి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అతన్ని. క్రమము నేర్పుట విషయంలో నువ్వు ఖచ్చితంగా నిబంధన చేసుకునే విషయంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ, సాక్ష్య విషయంలో నువ్వు ఉంటే కరెక్ట్గా నువ్వు కూడా ఎలాంటి వ్యక్తిగా నియమించబడతావు. ఈ వ్యక్తి సరైన వ్యక్తి అని అన్న కూడా ఏం చేస్తాడు, ఒక క్రమం కలిగిన వ్యక్తిని నాయకునిగా నియమిస్తాడు. క్రమము లేని వ్యక్తిని నాయకునిగా నియమించలేడు, నాయకుడు కాలేడు, ఆధిపత్యం చేయలేడు. క్రమం ఉంటేనే ఇతను కొందేంది అంటే క్రమం. ఏ క్రమం అది? అక్కడే రాయబడింది. మోతకర్రలను మరి మోసే విషయములో, వాటిని సరిగా తీసుకునే విషయంలో ఏమండి గమనించండి. చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు విశ్వాసులు, క్రమము లేకుండా కూర్చుంటూ ఉంటారు. ఏమండి ఒక ఆమె వస్తుంది మా చర్చికి, ఇక్కడ ప్రసాదనగర్ చర్చి ఉంది. ఆమె వచ్చి నాతో పాటు వచ్చేది, నన్ను చూసిద్ది ముందుగానే. అయ్యగారు వచ్చేసాడని ముందు కూర్చుంటుంది. కూర్చొని అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తామని అక్కడే కూర్చొని వాకింగ్ చేస్తుంది. ఒకరోజు ఆమె ఇంటికి వెళ్తే, అయ్యగారు నా సీట్ని కూడా దొంగిలిస్తున్నారు అయ్యగారు అంటుంది. దారిలో కూర్చుంటుంది. ఇప్పుడు ఈ దారిలో ఉంది, ఈ దారిలో కూర్చుంటుంది. కూర్చుంటే అటైనా కూర్చోవాలి, కూర్చుంటే ఇటైనా కూర్చోవాలి. ఏడ కూర్చొని నా దారిని కూడా దొంగిలిస్తున్నాను అంటే ఏంది? నన్ను కూర్చొని ఇట్లేదని. క్రమము లేకుండా కూర్చుంటుంది. ఈరోజు చాలామంది క్రమము లేకుండా వస్తూ ఉంటారు, క్రమము లేకుండా కూర్చుంటారు, క్రమము లేకుండా జరిగిస్తూ ఉంటారు, క్రమము లేకుండా నడుస్తూ ఉంటారు. నువ్వు ఇక్కడ క్రమం లేకుండా ఉంటే ఇంట్లో కూడా క్రమం ఉండదు నీకు. దేవుని దగ్గర నువ్వు క్రమం ఉంటే, దేవుని దగ్గర నీవు ఒక క్రమములో ఉంటే, ఒక అండర్లో ఉన్నావు అనుకో, నీ ప్రయాణం అంతా క్రమమే. ఇప్పుడు ఈ యొక్క కెనన్యా జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే క్రమము నేర్పే విషయంలో అతడు పెట్టబడ్డాడు. క్రమము నేర్పే విషయంలో తాను ఇతరుల క్రమం నేర్పడమే కాకుండా తనకు నేర్చుకునేవాడు, తన కుటుంబానికి, తన బిడ్డలకు కూడా నేర్పేవాడు ఆ క్రమాన్ని. తన బిడ్డలకు కూడా ఆ క్రమాన్ని నేర్పేవాడు. చూడండి బైబిల్ గ్రంథం 2వది దినవృత్తాంతాల 1 గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తే, అక్కడ పాటలను మరి పాడే విషయంలో వారికి, పరిచర్య చేసే వారికి ఒక బలమైనటువంటి వ్యక్తినిగా నియమించబడ్డాడు. చూడండి అక్కడ, దావీదు మందసమును మోయు లేవీలందరూ పాఠకులకును పనికిని విచారణకర్తగా ఏం చేశారు? విచారణకర్తగా దేని కొరకు నియమించారు? పాఠకులకు విచారణకర్తగా అతనిని నియమించారు. అంటే తనకి ఏ క్రమం ఉంది? చాలామంది పాటలు ఎట్టబడితే అట్ట పిచ్చి పిచ్చిగా పాడుతూ ఉంటారు. పిచ్చి పిచ్చిగా పాడే వాళ్ళని కూడా సరిచేసేటువంటి స్వభావం కలిగిన వాడికి కెనన్యా. మనం చర్చికి వచ్చి నా ఇష్టం వచ్చినట్టు పాడతా, నాకు ఇదే వచ్చింది అనుకో అంటే నీ ఇష్టం వచ్చినట్టు పాడకూడదు. అర్థమైందా? పాటలు పాడేటువంటి వారు, పాటకురాండ్రులు కూడా క్రమము కలిగి పాటలు పాడాలి. ఎన్ని పడితే అన్ని కాదు, ఎట్ట పడితే అట్ట కాదు, ఎలా పడితే అలా కాదు, ఏది పడితే అది కాదు. కెనన్యాను అక్కడ నియమించబడ్డాడు దానికోసమై. ఇక్కడికి వస్తారు కదా పాటలు పాడే వాళ్ళందరూ, వాళ్ళు ఎలా పాడుతున్నారు, ఏ విధంగా పాడుతున్నారు, ఏ విధంగా పాడిస్తున్నారు, ఏ విధమైనటువంటి స్వలాభంతో పాడుతున్నారు, వీటన్నిటిని కూడా పరిశీలన చేసేటువంటి క్రమము కలిగిన వాడు కెనన్యా. మొదటిదేంటి? క్రమము నేర్పేవాడు. ఏ క్రమము? మోతకర్రలను సరిగా అయినటువంటి మార్గంలో నడిపించేటువంటి క్రమం. రెండవది ఏంటి? పాఠకులను సరైన రీతిలో పాడేటువంటి వారినిగా తయారు చేసేటువంటి క్రమం, సరిగా ఆ వ్యక్తులను సరిచేసేటువంటి క్రమం. మూడవదిగా చూడండి
దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 26వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే అతనిని న్యాయాధిపతిగా నియమించుకున్నారట. ఎవరినిగా నియమించుకున్నారు? న్యాయాధిపతినిగా నియమించుకున్నారు. చదవండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 26:29. కెనన్యాను ఇశ్రాయేలీలకు న్యాయాధిపతినిగా అండి. గమనించండి, ఒక కెనన్య కాకుండా కెనన్య కుమారులను న్యాయాధిపతులుగా నియమించుకునేటువంటి పరిస్థితుల్లోనికి తీసుకొచ్చాడు. నిజంగా తన బిడ్డలను సరైన మార్గంలో నడిపించాడు కాబట్టి తన బిడ్డలు తక్కువ స్థితిలోనికి వెళ్ళాలా, వారు కూడా ఏమయ్యారు? న్యాయాధిపతులుగా నియమించబడ్డారు. తను న్యాయాధిపతిగా నియమించబడి, తను న్యాయము తీర్చేవాడిగా నియమించబడి, తను సరైన మార్గంలో ప్రజలను మరి సరిచేసేవాడిగా నియమించబడి, ఒక క్రమాన్ని నియమించబడేటువంటి వ్యక్తిగా అతన్ని ఎన్నుకొనబడినటువంటి వ్యక్తిగా ఉండడానికి గల కారణం ఈ యొక్క కెనన్య జీవితం అంతయు కూడా ఎంతో శ్రేష్టమైనదిగా ఉంది కాబట్టే క్రమము నేర్పేవాడయ్యాడు. పాటలు పాడేవారికి, గాయకులకు సరైన క్రమాన్ని నేర్పేవాడిగా ఉన్నాడు. ఇక్కడ అధిపతులకు న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. అంటే ఒక ఉన్నతమైన అనుభూతిలోనికి తన కుటుంబం సాగి వెళ్ళింది. దేవుడు అతన్ని కోరుకున్నాడు, దేవుడు అతన్ని నియమించుకున్నాడు, దేవుడు అతన్ని దేవుని పనిలో ఒక పాత్రగా వాడుకున్నాడు. కెనన్య జీవితమే సంఘానికి, సమాజానికి, సేవకులకు, విశ్వాసులకు, ప్రవక్తలకు, న్యాయాధిపతులకు, గమనించండి, వచ్చుచున్న వారికి, రాబోతున్న వారికి, వర్తమాన భవిష్యత్తు కాల తరాల వారికి ఒక మాదిరిగా, మార్గదర్శిగా కెనన్య జీవితము ఉన్నది. నీ జీవితం కూడా ఎలా ఉండాలి తెలుసా? కెనన్య జీవితం వలె ఉండాలి. దేవుని మందస్సం మోయడం అంటే సామాన్యమైన విషయం కాదు. బాధ్యత కలిగి ఆ పరిచర్య విషయంలో సాగడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇదిగో పిల్లలు, ఒక పాస్టర్ గారు కాదు మందిరాన్ని కాయటం, మందిర భారాన్ని మోయటం. ఏమండి గమనించండి, పాస్టర్ గారిది ఏంది అంటే, దైవ సేవకుడిది ఏంటంటే ఆ మందస్సాన్ని మోసే వారిని సరైన రీతిలో వారిని గైడెన్స్ చేసి వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్ళే బాధ్యత. మోయటం అంటే ఏంది? ఆరమైన, భారమైన, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వచ్చినా సంఘ భారం మోయటం, పరిచర్య భారం మోయటం. ఊరకపోయి పాస్టర్ గారు ఏదైనా పెడితే తిని గుటుక్కుని మింగేసి వెళ్ళిపోవటం కాదు. అది ఆశీర్వాదంగా ఉండదు, అది దీవెనగా ఉండదు. నీ జీవితంలో నీవు దేవుని పని కొరకై ఏ భారాన్ని భరిస్తున్నావు, ఏ బాధ్యతను కలిగి ఉంటున్నావు? ఏమండి గమనించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కొద్ది ఉపవాసమైనా ఖచ్చితంగా ఉండాలి. ముగించేసాం. ఆశీర్వాదం ఎట్నొచ్చేది? ఊరికి రాదండి ఆశీర్వాదం. అడు అన్నాడు గుండు బాస్. ఏమన్నాడు? గుండు బాస్ అంటే ఎవరు? డబ్బులు ఊరికే రావు అన్నట్టుగా ఆశీర్వాదాలు కూడా ఊరికే రావు. డబ్బులు ఊరికే రావండి, ఆశీర్వాదాలు ఊరికే రావండి. ఆశీర్వాదం రావాలి అంటే మందస్సాన్ని మోయే వారుగా మీరు ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి. కెనన్య దేవుని పని విషయంలో, పరిచర్య విషయంలో, దేవుని దగ్గర నిబంధన చేసుకున్న విషయంలో, తన బిడ్డలను దేవుని మందిరంలో పెంచే విషయంలో, ఆ మందిర పరిచర్యలు చేసే విషయంలో ఎంతో బాధ్యత, భారము, పరిశుద్ధత, ఇదిగో ఒక సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తిగా కెనన్య జీవితము ఉంది. ఈరోజు నీ జీవితము ఎలా ఉంది? నీ బిడ్డల జీవితం ఎలా ఉంది? నీ కుటుంబ జీవితం ఎలా ఉంది? నీ భార్య, నీ భర్త, నీ అల్లుళ్ళు, నీ కోడళ్ళు ఎలా ఉన్నారు? నీ యొక్క సంఘములో సాక్షార్థమైన జీవితంలో కలిగిన వారు ఏమండి గమనించండి. సాక్షిగా ఉండాలి. ఎలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి? పట్టిన సాక్ష్యం కాదు, ఏదో చూసి ముఖం చూపించి వెళ్ళిపోయే సాక్ష్యం కాదు. ఒక సాక్షార్థమైన జీవితము నువ్వు కలిగి ఉండాలి. నా మాటలు నేను ముగిస్తున్నాను ప్రియులారా. నీవు ఒక సాక్ష్యం కలిగి ఉండాలి. అన్న 21 రోజు ఉపవాసం పెట్టాడు, మనం కూడా పోయి కొంచెం ప్రార్థన చేసుకున్నట్టే కొద్దిగానే దీవెన రాదు. దీవెన ఎలా వచ్చింది? ఎలా వచ్చిందండి? అయ్యగారు మీ పేరేంది? సుధాకర్ గారు దీవెన ఎలా వచ్చింది? ఏమండి
21 రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క దాతలు లేవాలండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బాధ్యత కలిగిన వాళ్ళు లేవాలి. ఏమండి, ఇప్పుడు ప్రార్థన చేస్తాం, ఆమె అనగానే బైబిల్ తీసుకుని గుట్టు సప్పుడు కాకుండా వెళ్ళిపోతారు. అట్లా కాదు, అట్లా కాదండి. అలా అయితే నువ్వు 21 సంవత్సరం కాదు, 21 సంవత్సరాలు పెట్టినా ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం అంటే దేవుని పరిచర్యకు సంబంధించిన కార్యాలు చేయుటలో ఆశీర్వాదం, అవునా కదా. 10వ రోజు వచ్చింది, 10 రోజుల్లో మీరు వచ్చిన ఉపవాసం ఇచ్చిన వాళ్ళు భోజనాలు పెట్టకపోయారులే, ఏదైనా చిన్న చిన్న స్వీట్లు లేకపోతే అల్పాహారాలు ఏమైనా పెట్టారా? డ్రింక్ ప్రతిరోజా, రోజుకొకళ్ళ? వెరీ గుడ్. అలా చేయండి. అలా చేయటం వలన డ్రింక్ ఏమవుతుందంటే కొద్దిగా ఉపశమనం ఉంటుంది. అదే ప్రార్థన ముగించుకొని ఇంటికి వెళ్ళిపోయారు అనుకో, ఇంటికి వెళ్ళి నాకు అన్నం తినకుండా ఉంటారు మీరు. మేము తినమండి గారు, సాయంత్రం నాకు అంటదే ఉంటారు అని చేతులు ఎత్తండి. ప్రార్థన నుంచి చేపు ఉంటారు ఖచ్చితంగా, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్రార్థన నుంచి ఇంటికి వెళ్ళారంటే, ఇంటికి పోయి మగవాళ్ళు అమ్మా తొందరగా పెట్టి ఆకలి అవుతుంది, ఏమేం చేస్తుంది, ఆడవుడిగా వండుకొని తినేసేస్తాం. అదేదో తినేదో ఎక్కడ తెచ్చుకొని తింటే ఆశీర్వాదం, నీ ఇంటికి పోయి తింటే ఆశీర్వాదం కాదు. దేవుని మందిరంలో చేసే ప్రతిదీ కూడా ఆశీర్వాదమే. అలా చేయుట వలన ఏం చేస్తారో తెలుసు, మంచిగా ఏదో ఒక కార్యక్రమాలు ఏదో ఒకటి జరుగుతున్నాయని ఇంకా కొంతమంది మందిరానికి రావడానికి నశించిపోతున్న వారు, రక్షణ లేని వారు, మూర్ఖులైన వారు, ఏమండి కొన్ని బలహీనతలు కలిగిన వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని ఏదో ఒక వాక్యం వాళ్ళలో వాళ్ళు దేవుని వాక్యం వద్దకు వస్తారు, విశ్వాసిగా మారతారు, దేవుని బిడ్డలుగా మారతారు. మందసము మోయుట యందు గట్టివాడు, మందసము మోయుట యందు గట్టివారు. దేవునికి కావాల్సింది గట్టివారు కావాలి కానీ ఓటివారు కాదు. గట్టి విశ్వాసులు కావాలి, గట్టి పరిచారకులు కావాలి, గట్టి సమర్పణ కలిగిన వారు కావాలి, గట్టి ప్రార్థనా పరులు కావాలి, గట్టి పాటలు పాడేవాళ్ళు కావాలి, గట్టి సాక్ష్యం కలిగిన వాళ్ళు కావాలి, గట్టి ఆత్మీయ ఎదుగుదల కలిగిన వాళ్ళు కావాలి. ఇదిగో మందిరపు భారాన్ని మోసేవారు కావాలి, పరిచర్య భారాన్ని మోసేవారు కావాలి. పరిచర్య భారములో బలవంతులుగా మారాలి. నువ్వు ఒక బలమైన వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. అలా మార్చబడినప్పుడు ఈ సంఘము రోజు రోజుకి క్షేమాభివృద్ధి పొందాలి. మీరందరూ క్షేమాభివృద్ధి పొందుదురుగాక, మీరందరూ సాక్ష్యం కలిగిన వారుగా మార్చబడుదురుగాక, మీరందరూ పరిశుద్ధులుగా మార్చబడుదురుగాక, మీరందరూ కెనన్యా పొందిన 3 ఆశీర్వాదాలకు వారసులుగా మార్చబడుదురుగాక. మీ కుటుంబాలు, మీ బిడ్డలు, మీ భర్తలు, మీ భార్యలు, మీ యొక్క కుమారులు, కుమార్తెలు, అన్నలు, అక్క చెల్లెళ్ళు, తోడుకోడళ్ళు, కోడళ్ళు అందరూ దీవించబడుదురుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దీవించబడాలి. కెనన్యా గట్టివాడు. మీరందరూ ఎవరు? గట్టి వ్యక్తి. మీ అందరి పేరు నాకు తెలియదు కానీ మీ అందరూ ఎవరు దేవుని మందిరంలో గట్టివాళ్ళు? అంటే ఏంది? ప్రతి మందిరంకి వచ్చినప్పుడల్లా ఎప్పుడు ఏ పరిచర్య అయినా ఏ కార్యక్రమైనా నువ్వు ఒక గట్టి స్తంభముగా ఉండాలి, గట్టి వ్యక్తిగా ఉండాలి. గట్టి వ్యక్తి అంటే దేవుని కార్యాలు చేసే విషయంలో గట్టి కార్యాలు తలపెట్టే వ్యక్తివై ఉండాలి. పరిచర్య చేసే విషయంలో, ఇచ్చే విషయంలో, లేకపోతే సంఘములో ఉన్న వారికి లోటుపాట్లు చేసే విషయంలో నీవు ఒక ద్వారకవుగా మారుదువుగాక. హల్లెలూయా. కాబట్టి ఒక ద్వారకా అనుభూతిని మనం కలిగి ఉండాలి. కెనన్యా గట్టివాడు. దేని విషయంలో? మందసమును మోసే విషయంలో. చాలామందికి మందిర భారం తెలియదండి, మందిర భారం తెలియదు. భారం మోయటం అంటే ఏంది? ఇదేనండి, బాధ్యత కలిగి ఉండాలి. కెనన్యా ఎక్కడ ఏ విషయంలో లోపం లేనివాడు. తాను ఎలా పెరిగాడో తన బిడ్డల్ని, తన కుటుంబాన్ని అలా పెంచాడు. అలా మీరందరూ పెరుగుదురుగాక, మీరందరూ గట్టి విశ్వాసులుగా మారుదురుగాక. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. అందరికీ వందనాలు.